శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఆదిపర్వంలో 12 భాగాలుగా చెప్పుకున్నాం. ఆదిపర్వంలోని ఇప్పుడు 13వ భాగం చెప్పుకున్నాం. దేవతలకి అమృతం దొరకలేదు. నారాయణుడు మాత్రం దేవతలకు మాత్రమే వడ్డిస్తున్నాడు మోహిని రూపంలో. ఆ వరుసలో కూర్చాడు. రాహు కూడా వచ్చి పుచ్చుకున్నాడు. వెంటనే సూర్యచంద్రులు చూసి అతని గురించి చెప్పాడు నారాయణమూర్తికి. ఆయన వెంటనే శిరస్సును తుంచేశాడు తన చక్రంతో. ఆ విధంగా రాక్షసుల్లో ఒకడు ఒక గ్రహంగా మారిపోయాడు. అర్థమైందా? ఛాయాగ్రహం అంటారు వాడిని, రాహువుని. శరీరం లేకపోయినప్పటికీ ఇక భారతంలో కేవలం రాహు మాత్రమే తాగాడని చెప్పబడింది. అదొక విశేషం. వాడి శిరస్సును ఖండించగానే ఆ శిరస్సు ఎంత పెద్ద విగ్రహం అంటే వాడిది భూమి దద్దరిల్లిపోయిందిట శిరస్సు కింద పడేటప్పుడు. అంత పెద్ద విగ్రహం వాడిది. పర్వతాలు, అడవులు, భూమి అన్నీ కూడా కంపించిపోయాయి. ఆ తర్వాత ఆ రాహు ఆ రోజు నుంచి ఈ సూర్యచంద్రులు ఫిర్యాదు చేశారు కదా నారాయణమూర్తికి, వారిని మింగుతూనే ఉన్నాడు. అవే మనకు సూర్యగ్రహ చంద్రగ్రహాలు అన్నమాట. ఆ తర్వాత మరి విష్ణువు దేవతలందరికీ అమృతం పోసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే రాక్షసులు ఊరుకోలేదు. మరి వెంటబడితే బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది వాళ్ళ మధ్య. మరి నారాయణుడు కల్పించుకొని తన చక్ర ప్రహరంతో రాక్షసుల కుత్తుకలు తుంచేశాడు చాలామందిని. అయినా కూడా వాళ్ళు పుట్టుకొరిస్తూనే ఉన్నారు శుక్రాచార్యుడి యొక్క పుణ్యం చేత. ఎన్నోసార్లు వేలాది రాక్షసులను సంహరించింది. ఎన్నోసార్లు వాళ్ళు పుట్టారు మళ్ళీ. అలా భూమ్యాకాశాలని ఆక్రమించేసింది వాళ్ళ రక్తం. భయంకరమైన ఆ దేవదానవ సంగ్రామంలో నరుడు స్వర్ణమయమైన బాణాలతో గిరిశిఖరాలను చీల్చివేస్తున్నాడు. ఇంతలో అగ్నిహోత్రుడిలా మంటలు గక్కుతూ ఆకాశం అంతా వ్యాపించి సుదర్శన చక్రం వస్తుందని విని దానవులందరూ కూడాను భూమిలోకి, సముద్రంలోకి దూరిపోయారు. అంటే ఆయనకు ఒకే చక్రం కాదు, సుదర్శన చక్రం సుప్రీం అనమాట. ఇంకా మామూలు చక్రాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాకా చేసిన మామూలు చక్రంతో ఇప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తర్వాత దేవతలు విజయాన్ని పొందారు. ఆ తర్వాత మరి యథాస్థానం చేర్చాలిగా మందర పర్వతాన్ని. దాని స్థానానికి చేసి సింహనాదం చేస్తూ దేవతలందరూ కూడా తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు. దేవేంద్రాది దేవతలందరూ కూడా దాన్ని రక్షించడానికి నరుణ్ణి నియమించారు. ఇది మనం ఇంతటితో ఈరోజు ప్రవచనం పూర్తి చేద్దాం. రేపు మనం మిగతా భాగం కొనసాగిద్దాం. 13, 14వ భాగంలో కృష్ణార్పణమస్తు.